ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 9న హైదరాబాద్కి రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్ హైవేలో కొన్ని ప్రాజెక్ట్స్ని ఓపెన్ చేయబోతున్నారు. అందులో కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఒకటి, బీబీ నగర్ ఎయిమ్స్లోని కొత్త హాస్టల్ బిల్డింగ్స్ని ఓపెన్ చేయబోతున్నారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్ని కూడా ఓపెన్ చేయబోతున్నారు. అండ్ ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేని కూడా అఫీషియల్గా ఓపెన్ చేయబోతున్నారు. వీటితో పాటు వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్ట్ అండ్ హైదరాబాద్ టు యాదాద్రి ఎంఎంటీఎస్ ట్రైన్లను కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉంది. వీటితో పాటు హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయబోయే భారీ బహిరంగ సభలో మోడీ గారు పాల్గొంటారు. వరంగల్ హైవేలో చాలా ప్రాజెక్ట్స్ని ఓపెన్ చేయబోతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వరంగల్ హైవేకి ఒక మహర్దశ అనేది రాబోతుంది. ఎందుకంటే వరంగల్ హైవే గ్రోత్కి చాలా స్కోప్ ఉన్నటువంటి హైవే. ఈ హైవేలో ఇప్పుడు మోడీ గారు ఈ ప్రాజెక్టును కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, హైదరాబాద్ టు యాదాద్రి ఎంఎంటీఎస్ ట్రైన్ కావచ్చు, కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, వీటన్నింటినీ ఓపెన్ చేయడం ద్వారా ఈ హైవే యొక్క ఇంపార్టెన్స్ మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న అన్ని హైవేలతో కంపేర్ చేసుకున్న వరంగల్ హైవేలోనే తక్కువ ధరలో ల్యాండ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. అండ్ అలాగే చాలా హై రిటర్న్స్ వచ్చేది కూడా ఈ హైవేలోనే. అలాంటి వరంగల్ హైవేలో మనము హైవే ఫేసింగ్ వెంచర్ని తీసుకొచ్చాము. ఆలేరులో ప్రైస్ కేవలం 14,000 రూపీస్ పర్ స్క్వేర్ మాత్రమే. వరంగల్ హైవే నుంచి 3.5 కిలోమీటర్ దూరంలో రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో DTCP అప్రూవ్ ప్రాజెక్ట్ని కేవలం 6,500 రూపీస్ పర్ స్క్వేర్కి మాత్రమే ఇస్తున్నాము. 6,50,000కే ప్లాట్ అయితే రావడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో చాలా హై రిటర్న్స్ ఇచ్చేటటువంటి ఈ వరంగల్ హైవేలో ఈ రోజే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో చాలా మంచి రిటర్న్స్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది.